వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు ప్రజాపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు 3 వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆరోగ్యానికి పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని సూచించారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమానికి వార్డు ఆఫీసర్లు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పథకానికి సంబంధించి మనకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆల్రెడీ నడుస్తుంది. ఈ ప్రతి నెల 2500 రూపాయలు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్. అది వాళ్ళు ఏదైతే ఇక్కడ మనం కేవలం తీసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ మనకు ప్రిస్క్రైబ్డ్ ఒకటి ఫార్మాట్ వచ్చింది. ఆ ఫార్మాట్లో దాదాపుగా అన్ని రకాలుగా ఉన్నాయి. దాంట్లో మనం ఇక్కడ టీమ్ లీడర్స్ ఏం చేయాలి అంటే ఆ అప్లికేషన్ ప్రకారం ఉన్నదా లేదా చూసుకోవాలి. వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా నింపుతున్నారో లేదా చూసుకోవాలి. ఆ 5 స్కీములు కాకుండా మనకు జనరల్గా కూడా కొన్ని గ్రీవెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూ పరిష్కారాలు కానీ లేకపోతే మిగతా ఏదైనా కూడా ఎలాంటి గ్రీవెన్స్ వచ్చినా కూడా మన గ్రామ సభ, మనం ఇప్పుడు పెట్టేటువంటి గ్రామ సభలో కానీ మన మున్సిపాలిటీ పరిధిలో వార్డు సభలో కానీ తప్పకుండా తీసుకోవాలి. అది ప్రభుత్వం ఏదైతే ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సందేశం చదివి సమావేశం మనకు ½ గంట నుంచి ఒక 1 అవర్ ఉంటుంది. ఆ సమావేశం డిస్కషన్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన అన్నీ కూడా మనకు చాలా సింపుల్గానే ఉంది. 4 పేజీలకు సంబంధించి అది మనకు అక్కడి నుండే ప్రింట్ అయ్యి వస్తుంది. దాన్ని జిరాక్సులు కానీ లేకపోతే ఏది కూడా మనం తీసుకోవద్దు. మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉంది. దానికి దరఖాస్తుతో పాటు మనం 2 కాగితాలు జత చేయాల్సి ఉంటుంది. మనకు ఒకటి ఆధార్ కార్డ్, రెండవది రేషన్ కార్డ్. ఒకవేళ కొంతమందికి రేషన్ కార్డు ఉండకపోయినా కూడా వాళ్ళు దరఖాస్తుతో పాటుగా మనకు సపరేట్గా తెల్ల పేపర్ మీద దరఖాస్తు ఇచ్చినా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు అప్లికేషన్ ఉందా? గ్రామసభ ఒక దగ్గర అవుతుంది. ఆ గ్రామసభ బట్టి ఒకవేళ మనకు ఎక్కువ మంది వస్తే అక్కడే చేద్దాం, లేదంటే కూడా 3 గ్రూపులు చేసుకొని వార్డ్ వైజ్ గా అంటే వార్డులనే 3 గ్రూపులు చేసుకొని అది పెట్టుకుందాం. అది మన పర్సనల్, అది మనం చేసుకోవచ్చు. దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలంటే వైట్ పేపర్ మీద ఒక అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా చేసుకోమనండి. ఇప్పుడు వీళ్ళు అంటే ఈ ఆఫీసర్లు చెప్పిన దాన్ని బట్టి మనం దేనికి కూడా దానికి ఏది కూడా మనం గ్యారంటీగా ఈ 5 గ్యారంటీల దానికోసమైనా చెప్పండి. 5 గ్యారంటీలు దానికోసం మాట్లాడాలి. దానికి కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. మనకు టైం 8 రోజులు ఉంది కాబట్టి మనం ఇంకొకటి ఏంటంటే కౌన్సిలర్స్ ఉన్నారు. కౌన్సిలర్ మాత్రం ఖచ్చితంగా ఓట్లకి ఎట్లా అడిగినామో ఇది కూడా ఎవరైనా నింపని వాళ్ళు ఉంటారు ఏదైనా హౌస్, మనం వాళ్ళని పిలిపించుకొని నింపించుకోవడం మన బాధ్యత ఉంటుంది. మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆడికి తీసుకొచ్చి నింపించడం బాధ్యత. ఇంకోటి మేడం, ఈ ఫోటో ఖచ్చితంగా కదా ఎక్కడెక్కడ అంటే ఈ దాటింపా లేకపోతే మైక్తో చెప్పడమా, మీరు దయచేసి వాళ్ళ ముగ్గురుండి మేడం చెప్పండి ఏ రకంగా అంటే ఆ రకంగా చేస్తారు. నెక్స్ట్ డే ఏ మీటింగ్ ఉంటుందో వాళ్ళు ఏదైనా సూచనలు ఇస్తే కూడా మనం ఏ సూచనలు ఇస్తే వాళ్ళు ఆ సూచనలు ఫాలో అవుతారు. ఒకరోజు ముందుంది కాబట్టి ఇప్పుడు రేపు 3 వార్డులు ఉన్నాయి. 3 వార్డులకు సంబంధించిన వాళ్ళు మేడం చెప్పండి. ఆ రకంగా ఎట్లా వీలుంటే అట్లా చేద్దాం. టామ్ అయితే తప్పనిసరిగా అది మైక్తో చేస్తామా లేదంటే డోర్ టు డోర్ చేస్తామా, 28 నాడు ఏ వార్డులో ఉందో అది ఎట్లుంటుందో ఈ రోజు
కన్ఫ్యూజ్ అవసరం లేదు ఈ పథకాల గురించి. కాకపోతే ఏంటంటే కొంచెం మా వార్డు కౌన్సిలర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి వార్డు కౌన్సిలర్ పట్టించుకోవాలి. కాకపోతే ఏంటంటే 3 ఉండే కాబట్టి రేపు 3 మాట్లాడండి మేడం. తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వార్డు వైజ్గా మన మున్సిపల్కి సంబంధించి వార్డు వైజ్గా వార్డు సభలు కండక్ట్ చేసుకొని దాంట్లో సీఎం గారి సందేశం ఉంటుంది. సందేశాన్ని చదివి వినిపించాలి. 6 గ్యారెంటీల గురించి వివరించాలి. తర్వాత 5 అంటే రేపు ముందైతే 5 యువ వికాసం అనేది తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మనకు రేపైతే 5 ఈ 5 మీద సంబంధించి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇస్తారు. వాళ్ళే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రొఫార్మాలు వేరే దగ్గర నుంచి జిరాక్స్ తేవడం కానీ వేరే వాళ్ళకు ఇవ్వడం కానీ జరగవచ్చు. మనకు అకౌంటబిలిటీ ఉండాలి. అంటే మనకు మున్సిపాలిటీలో సపోజ్ ఒక 4000 రేషన్ కార్డు ఉన్నాయంటే మనకు 4000 ఫామ్స్ వస్తాయి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫామ్ ఇవ్వాలి. రేషన్ కార్డులో వాళ్ళ ఇంటి డీటెయిల్స్ దాంట్లో నమోదు చేయాలి. 5 గ్యారెంటీలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి తీసుకుంటే వాళ్ళ యొక్క ఖాతా నంబరు కంపల్సరీ రాయాలి. వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. అదే ఆసరా చేయూత స్కీమ్కి తీసుకుంటే ఎలిజిబుల్ పెన్షన్ ఎవరికి ఉంది అది మాత్రమే రాయాలి. కొత్తగా పెన్షన్ లేదు దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ చేసుకొని పెన్షన్ రాకుండా ఉంటే ఎంపీడీఓ లాగిన కమిషనర్ లాగిన ఉంటే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్త పెన్షన్ అంటే వికలాంగత్వం ఉంటుంది వాళ్ళకి సదర సర్టిఫికెట్ వచ్చుండొచ్చు కానీ వాళ్ళు అప్లై చేసుకోలేకపోతే అటువంటి వాళ్ళు మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మన పండుగ అంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు. స్క్రూటినీ చేసినప్పుడు కమిషనర్ లాగిన కానీ ఎంపీడీఓ లాగిన కానీ స్క్రూటినీ చేసినప్పుడు దాని అంశ ప్రకారం రాకపోతే అది ఎలిజిబుల్ రిజెక్ట్ అంటే తర్వాత ఫస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ కింద ఏంటంటే ప్రతి నెల 500 రూపాయలు గ్యాస్ దాని కొరకు అనేది మనకు ఒకటి గ్యాస్ నంబరు అదంతా వేసి నింపాల్సి ఉంటుంది ఫామ్లో. తర్వాత ఫ్రీ బస్ అనేది అది ఆల్రెడీ నడుస్తుంది. దానికి సంబంధించి మన గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంట్ కాదు ఏంటంటే దానికి మీటర్ నెంబర్ వేసుకోవాలి. మీటర్ నెంబర్ ఆ ఫామ్లో వేయాలి. వేస్తే మనకు దానికి డీటెయిల్స్ రాయాలి కంపల్సరీ. తర్వాత అలాగే రైతు భరోసా కింద తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఖాతా నంబరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లలో ఎవరెవరికి ఎంత భూమి ఉంది ఖాతా నంబర్తో సహా వేసారు. కంపల్సరీ మ్యాండేటరీగా ఆధార్ నంబరు ఎట్టి పరిస్థితులలో అంగన్వాడీ టీచర్స్ కానీ ఆర్పీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ వార్డ్ ఆఫీసర్స్ కానీ నింపేటప్పుడు ఆధార్ నంబరు ఖాతా నంబర్ ఏదైతే నంబరింగ్ ఉంటుందో అది పర్ఫెక్ట్